వైసీపీ పార్టీ అరాచకాలు మనం అందరం చూసాం, ఎదుర్కొన్నాం. అందరూ నా మీద కూడా 24 కేసులు పెట్టారు. ఎవ్వరి మీద కేసు వదల్లా. మనం కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలా. మనం అభివృద్ధి పైన రెచ్చిపోతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం, ఉపాధి చూపిస్తున్నాం, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది డిస్కస్ జరగాలి. ఇందాకే చెప్పారు పెద్దలు, 14-19లో మనం అభివృద్ధి చేశాం కానీ చెప్పుకోలేదు. కానీ అబద్ధాలు కోరు, అబద్ధాలు చెప్పుతూ అందరి నెత్తిన చేయబెట్టి రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ 11 రెడ్డికి మన 11 నామినేషన్లు ఒంటిమింట్లో పడ్డాయి, పులివెందుల్లో 11 నామినేషన్లు పడ్డాయి. మరి ఆయన సీట్లు కూడా 11కే పరిమితాయి. ఆ 11 కూడా రాకుండా ఉండాలంటే మనం అంతా సమిష్టిగా కృషి చేయాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మనం స్థానిక ఎన్నికల్లో పులివెందుల్లోనే మనం స్థానికంగా జెడ్పీటీసీ గెలిచామంటే ఇంకా పెద్ద ఇష్యూనే కాదు. కాబట్టి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చర్చ జరగాలి.